కాళీ, నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు మీరు నన్ను పిలిపించారు? మా అన్న పేరు చెప్తే భయపడదు కదా. కాళీ, మా అన్న పేరు వినే ఉంటావు. మాఫియా సామ్రాజ్యానికి మగటం లేని పరశురాం. మిస్టర్ పరశురాం, అవసరమైన మాటలతో వృధా చేయక నన్ను పిలిపించిన పని ఏమిటో సూటిగా చెప్పండి. వెరీ గుడ్ కాళీ, వెరీ గుడ్. నువ్వు నాకు నచ్చావు. మిస్టర్ కాళీ, ఇంతవరకు నా మనసులో ఒకరు కొట్టొచ్చాను కానీ ఒకరి దగ్గర మాట పడి రాలేదు. దానికి నువ్వేమంటావు? పరశురాం, నేను నా దారిని పోయేవాడినే కానీ అడ్డు దారులతో కూడా నాకు అలవాట్లేదు. నా దారికి ఎవరు నాకు వచ్చాడు అమ్మతాడు అచ్చంగా నరుకుతా. ఈరోజు నీవు మా వాళ్ళు చెబుతావు, రేపు నేను నిన్ను చెబుతాను. ఎలాగా తప్పకుండా పోతే మన పనికి పరిష్కారం కాదని నువ్వు నాతో సైగలుపు. ఈ మాఫియా సామ్రాజ్యానికి మనకి ఇంక ఎదురే ఉండదు. నేను నీతో చేయలు కలపాలంటే నా షరతులకు నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేస్తా? నాకు 50-50 వాటా ఇవ్వాలి. మనకు ప్రాణహాని వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ ఎవరిని చెప్పకూడదు. ఈ నిబంధనలో తేడా వస్తే నీ అనుచరులైనా నేనైనా చివరకు నీవైనా సరే శిక్ష అనుభవించక తీరాలి. ఓకే, నీ చదువులో నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఆ ఇన్స్పెక్టర్ శివ వాడి వల్ల నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందని నా డౌట్. మిస్టర్ పరశురాం, నేను ముందే చెప్పాను, ధనాన్ని పట్టుకుని అనిపించే హక్కు తప్ప ప్రాణాలు తీసే అధికారం మనకు లేదు. ఇన్స్పెక్టర్ కాదు కదా, ఆడి రౌడీ ఇన్స్పెక్టర్ అయినా సరే వాడి ప్రాణాలు తీసే అధికారం మనకు లేదు. ఈ రూలను అనిపిస్తే అనుభవం ఓకే 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 కాదు. అంటే నీకేమైనా ప్రాణాయామం తలబడుతుందని నా అభిప్రాయం. అంతేగాని నేను తొక్కవంతా వేయలేదు. కానీ వాడిని ముప్పు దెబ్బలు పెట్టి 3 చెరువు నీరు త్రాపిస్తాను. వాడు చేస్తున్న ఉద్యోగానికి అలా వచ్చి వాడు వేసుకున్న కాకి డ్రెస్కు కావు కావుమని తరిమి పొడిచేలా చేస్తాను. ఓకే కానీ ఓకే, ఆ రోజు కోసమే ఏ కాలతో నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నేను ఒకటేయమని ఆ ఇన్స్పెక్టర్ సభ తెలిస్తే నీకేమైనా ప్రమాదం తలబడుతుందనే నా అభిప్రాయం. అందుకే నీకు మన వల్ల సాయం నీకు ఎప్పుడు ఉంటుంది. మిస్టర్ పరశురాం, నన్ను తక్కువ అంచనా వేయకు. ఇన్స్పెక్టర్ కాదు కదా, ఆ బ్రహ్మదేవుడి దిగి వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేడు. అవసరమైతే నా ప్రాణాలను నడిపిస్తాను. కానీ ఒకరి సహాయం కోసం ఆధారపడి నువ్వు కూర్చోబెట్టుకో. కానీ నేను తక్కువ అవసరం వేయలేదు. అంటే ముందు జాగ్రత్త కోసం నేను హెచ్చరిస్తున్నాను అంతే. నా సూరి ఈ రోజు కానించి ఈ కాడి మన మిత్రుడు. అంతేకాదు ఈ మాఫియా సామ్రాజ్యానికి యువరాజు కూడా. సకల నాశనాలతో సహకరించి కాళీ వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే అదేంటన్నా వాడు అడిగిన దానికల్లా అలా ఒప్పుకున్నావు? వాడిని చెప్పకపోతే మనల్ని చూసి కూర్చునే ఆడది కూడా లేవదన్నా. ఆవేశం పడకండి రా. ఆవేశం ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తకి కట్టగాలి. వాడిని మనమే లేపేస్తాం. ఏమంటారు? అబ్బా అబ్బా ఏమి బొర్రన్నాడు. ఎత్తులు వేయటంలో నీకు నేనే సాటన్నా. ఏంటబ్బా మనోడు
కాళీ, నువ్వు కోలబెట్టింది విలాస మందులో కాదురా. దెబ్బకి దెబ్బ తీయాలని నేను విసిరే వలలో. ఒక్కడు రమణి, రెండోవాడు ఇన్స్పెక్టర్. ఇద్దరు నా చేతుల కాలి. ఈ రౌడీ ఇన్స్పెక్టర్ మధ్య పచ్చ గడ్డి చేస్తే బొగ్గిని మారిపోతుంది. అదేనా ఈ మా పేట పర్సనల్ టాలెంట్. అన్నా పిల్లరా మన గజ్జలు కొన్ని. ఏ గజ్జలు కొన్ని రాలే. ఈ సాంగ్